హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. విజయవాడ గుంటూరు హైవే దగ్గర నుంచి జస్ట్ 1.4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ మనకి ఇక్కడ రోడ్డు ఉంది చూడండి. ఆ మెయిన్ రోడ్ మీద నుంచి ఇదంతా మనకి 60 అడుగుల రోడ్డు అండి. 60 అడుగుల రోడ్డు వస్తుంది మెయిన్ రోడ్ నుంచి లోపలికి. విజయవాడ గుంటూరు హైవే, నేషనల్ హైవేకి జస్ట్ 1.4 కిలోమీటర్ డిస్టెన్స్లో. అండ్ అమరావతి దగ్గర విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదా, ఆ విజయవాడ వెస్ట్ బైపాస్కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది. మనకి అమరావతి క్యాపిటల్ సిటీకి వెళ్ళాలన్నా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, అండ్ విజయవాడ అండ్ గుంటూరు వెళ్ళాలన్నా జస్ట్ సెంటర్లో ఉంది కాబట్టి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఇదంతా 60 అడుగుల రోడ్డు. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డొంక రోడ్డు ఉందండి. మన ప్రాజెక్ట్ కరెక్ట్గా మన ప్రాజెక్ట్ ఆనుకొని డొంక రోడ్డు కూడా వెళ్తుంది ఊళ్ళోకి. అంటే మనం ముందే మన ప్రాజెక్ట్ ఉంది, మన ప్రాజెక్ట్ తర్వాత ఊళ్ళోకి వెళ్తున్నాం అనమాట. అండ్ అదొక మెయిన్ రోడ్డు, ఇదొక డొంక రోడ్డు కూడా ఉంది మన ప్రాజెక్ట్ లోపల నుంచి. మనకి ఎల్లో కలర్ స్టోన్స్ ఉన్నాయి కదండి, అదే మన ప్లాట్స్కి బార్డర్ పాయింట్స్. ఆ చివరి వరకు చూసారా, అక్కడ గుట్టలా పోసింది రాళ్ళు, అక్కడ వరకు మన వెంచర్ ఉంది. అండ్ మన చుట్టూతో కూడా ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ చుట్టూతో కూడా ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే మన ప్రాజెక్ట్ బార్డర్ అండి. ఆ చివరి వరకు చూడొచ్చు ఫ్లాగ్స్, ఆ చివరి వరకు ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా మన ప్రాజెక్ట్ బార్డర్ని ఇండికేట్ చేస్తుంది. మన కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇది చాలా సెంటర్ ఆఫ్ ద పాయింట్ అండి మన ప్రాజెక్ట్కి. అటు విజయవాడ వెళ్ళాలన్నా, ఇటు గుంటూరు వెళ్ళాలన్నా, అమరావతి వెళ్ళాలన్నా ఆల్రెడీ యాక్సెస్ ఉంది, ఫుల్గా యాక్సెస్ ఉంది. మీరు అటు వెళ్ళాలన్నా కానీ. ఇప్పుడు నేను నించున్న దగ్గర ఒక రోడ్డు వస్తుంది, 40 ఫీట్ రోడ్స్. మనం ప్రాజెక్ట్ చుట్టూతో కూడా కనెక్టివిటీ 40 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు. మధ్యలో ఒక్క చోటే 30 ఫీట్ రోడ్డు వస్తుంది. మీకు ఈ ఎల్లో కలర్ స్టోన్స్ అన్నీ కూడా మన బిట్స్కి, మన ప్లాట్స్కి ఇండికేటర్స్ అన్నమాట. మన సరిహద్దు అంటారు కదా, ఎవ్రీ ప్లాట్కి సరిహద్దు లాంటిది. అండ్ ఈ ప్రాజెక్ట్లో మీకు ఎలా డిజైన్ చేశారంటే, ఎవరి కస్టమర్స్కి వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు చూస్ చేసుకునేలా చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 572 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి ఇక్కడ ప్రాజెక్ట్స్లో. అండ్ మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు ప్లాట్స్ అనేవి. మనకి ప్రాజెక్ట్లో ఆల్రెడీ బోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బోర్ ఎందుకంటే మనకి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. 24/7 వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ మొత్తం. ప్రాజెక్ట్లో తీసుకున్న కస్టమర్స్ కోసం ఆల్రెడీ 40 ఫీట్లోనే వాటర్ పడ్డాయి. కానీ వీళ్ళు 125 అబో వెళ్ళారు లోపలికి. ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటుపక్క చిప్స్ అయిపోసారు, శాండ్ చిప్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా మనకి గార్డెన్ అండ్ ప్లే ఏరియా వస్తుంది. ఇక్కడ ప్లే ఏరియా, ఇక్కడ నేను నించున్న ఏరియా అంతా ప్లే ఏరియా, గార్డెన్, పిల్లల ప్లే ఏరియా, ప్రాజెక్ట్ మొత్తానికి ప్లే ఏరియా వస్తుంది. 40 ఫీట్ రోడ్డు స్ట్రైట్గా చూడండి, 40 ఫీట్ రోడ్డు ఉంది మనకి. చాలా స్పేషియస్గా ఉంది ప్రాజెక్ట్ కూడా. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగా ఇచ్చారు. అన్ని ఫ్లాట్స్కి కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు ప్రాజెక్ట్ వ్యూ ఎలా ఉందో ఇక్కడ నుంచి. ఎందుకంటే మనం ఇక్కడ హైట్లో ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్ వ్యూ ఒకసారి చూపిస్తున్నాను. పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు కాంక్రీట్కి అండ్ బుల్డోజర్, రోడ్స్ కోసం రోడ్ రోలర్స్ అంతా చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి పనులు కూడా. ఇదొక మనకి ఒక ఎల్లి బోర్డ్ ఆఫర్ అనే చెప్పచ్చు. ఎందుకంటే అమరావతితో పోల్చుకుంటే ఇక్కడ మనకి చాలా 50% డిస్కౌంట్లో దొరుకుతుంది. ఇక్కడ మన ప్లాట్ వచ్చేసి ఆల్రెడీ కనెక్టివిటీ ఫుల్గా ఉన్న ఏరియా ఇది. మనకి ఇటుపక్క ప్రాజెక్ట్ సరిహద్దు ఇదండి. ఆ కాంపౌండ్ వాళ్ళకి పిల్లర్స్ కూడా లేపారు, చుట్టూ కూడా ఫ్లాగ్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు అక్కడక్కడ. ఆ ఫ్లాగ్స్ అన్నీ కూడా మనకు ప్రాజెక్ట్ సరిహద్దు ఇండికేట్ చేస్తుంది. ఎవ్రీ ప్లాట్కి కూడా మీకు ఖచ్చితంగా బార్డర్స్ అనేవి ఈ ఎల్లో కలర్ స్టోన్స్తో ఇండికేట్ చేస్తున్నారు ప్రతి ప్లాట్కి. అండ్ ఫ్యూచర్లో మీకు నేమ్ బోర్డు కూడా వస్తుంది. ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు, సైన్ బోర్డు వస్తుంది, విత్ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇక్కడ ప్లాట్ నెంబర్ 42 దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి 325 స్క్వేర్ యార్డ్స్ అండి. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇదిగోండి, 4 పిల్లర్స్ ఎల్లో కలర్ స్టోన్, ఇటు సైడు అటు సైడు, ఈ 4 పిల్లర్స్ మన బార్డరు. 325 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు నేను నించున్న ప్లేస్ అంతా కూడా మనకి ప్లే ఏరియా వస్తుంది, పార్క్ అండ్ ప్లే ఏరియా వస్తుంది పిల్లల కోసం. అండ్ అటు పక్క చూస్తే అదొక 40 ఫీట్ రోడ్డు. ఆ వైట్ కలర్ లైన్లా కనిపిస్తున్నది, ఇటు అటు వైట్ కలర్ లైన్ల మధ్యలో 40 ఫీట్ రోడ్డు. జేసీబీ ఉన్న ఆపోజిట్ నుంచి మొత్తం రోడ్డు 40 ఫీట్ రోడ్డు. ప్రాజెక్ట్ చుట్టూ కూడా 40 ఫీట్ రోడ్డు అండి. ఎవ్రీ ప్లాట్కి ఈజీగా కనెక్టివిటీ. మధ్యలో ఒకే ఒక చోట 30 ఫీట్ రోడ్డు వస్తుంది. అండ్ ఎంట్రన్స్లో 60 ఫీట్ రోడ్డు వస్తుంది. మనం ప్రాజెక్ట్ ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. ఇదొక మెగా ప్రాజెక్ట్ అండి. టోటల్ 12 ఏకర్స్లో మెగా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
ఎవ్రీ కస్టమర్కి అందుబాటు రేంజ్లో 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 572 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంది ఈ ప్రాజెక్ట్లో. మీకు నచ్చిన ప్లాట్ ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ నేను ఇక్కడ నించున్నాను చూసారా, 40 feet రోడ్ తర్వాత ఇదంతా కూడా ప్లే ఏరియా, మనకి గార్డెన్ అండ్ ప్లే ఏరియా వస్తుంది ఇటు పక్కంతా. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా సెక్యూర్గా ఉంటుంది. ఎన్ఆర్ఐస్ కానీ స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ అనేవి మనకు ఉండవు ఫ్యూచర్లో కూడా. అండ్ మన క్యాపిటల్ రీజన్లో చాలామంది విజిట్ చేసి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేద్దాం చూస్తున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఈ ప్రాజెక్ట్కి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీ నచ్చిన చోట ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే విజిట్ అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ అంత ఈజీగా ఉంది. అటు అమరావతికి కానీ, గుంటూరుకు కానీ, విజయవాడకు కానీ, ఎటైనా కానీ నడిబొడ్లో ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది. ఎటు నుంచి ఎటైనా ఈజీగా యాక్సెస్గా వెళ్ళిపోవచ్చు మనం. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 3 times 4 times అలా అయిపోద్దని చెప్తున్నారు. కానీ నేను మినిమంగా 2 times అయినా కానీ, మినిమంగా 5 yearsలో 2 times అయినా కానీ 15% CAGRతో మీ క్యాపిటల్ అనేది గ్రో అయినట్టు. నిఫ్టీ 50 యావరేజ్ రిటర్న్ తీసుకున్న 12% CAGRతో గ్రో అవుతుంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ గ్రోత్ ఆపర్చునిటీ బాగుంది కాబట్టి 5 yearsలో మీ ఎప్రిషియేషన్ డబుల్ అయినా కానీ, మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయినా కానీ 15% CAGRతో గ్రో అయినట్టు. అండ్ ఇదంతా కూడా మనకి ఏపీ CRDA అప్రూవ్డ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఫస్ట్ లొకేషన్ హైలైట్స్ చూద్దాము. గుంటూరు విజయవాడ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీ పక్కనే ఉంది. మంగళగిరి ఐటీ హబ్కి 5 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. క్యాపిటల్ అమరావతికి 20 minutes డ్రైవ్లో వెళ్ళొచ్చు. నేషనల్ హైవేకి కానీ, కాజా టోల్ ప్లాజా కానీ 5 minutesలో వెళ్ళిపోవచ్చు. వెస్ట్ బైపాస్కి కూడా 5 minutesలో వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టెంపరీ ఎల్పీలో ఉంది. మనకి 3 weeksలో పర్మనెంట్ ఎల్పీ వస్తుంది. పర్మనెంట్ ఎల్పీ వచ్చాక మనకి ప్రాజెక్ట్లో మీకు నచ్చిన ప్లాట్ దొరకకపోవచ్చు. అందుకని ఒకసారి విజిట్ చేసిన తర్వాత డెసిషన్ తర్వాత తీసుకోండి, లేట్ అయినా పర్లేదు. అండ్ ప్రాజెక్ట్లో ఎంటీస్ వచ్చేసి మనకి CRDA ప్రపోజల్ లేఅవుట్, CC రోడ్స్, వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ఉంది, నేమ్ అండ్ నెంబర్ బోర్డ్ డిస్ప్లే చేస్తారు, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే గుర్తొచ్చింది, ఈ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ వరకు కూడా మనకి రోడ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు ఈ పిల్లర్ హైట్ వరకు మనకి రోడ్ అండ్ డ్రైనేజ్ కలిపి వస్తుంది. ఇక్కడ చూడండి మనకి CC రోడ్డు, ఇదొక 40 feet రోడ్డు, అది కూడా 40 feet రోడ్డు. ఇలాంటి కార్నర్ బిట్స్ కావాలంటే ఇక్కడ ముందే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే 2 side రోడ్ ఫేసింగ్, ఈస్ట్ నార్త్ ఫేసింగ్ కార్నర్ బిట్ ఉంది, అండ్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ కార్నర్ బిట్ ఉంది. ఇలాంటి కార్నర్ బిట్స్ ఏంటంటే ముందే మనం చూసి పెట్టుకుందాం అనుకోండి, తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది, తర్వాత వెంటనే ప్లాట్ బుక్ చేసుకోవచ్చు ఎల్పీ నెంబర్ రాగానే. అండ్ మన మిగతా ఇంటిస్ చూసే ముందు చూడండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, 100% వాస్తుంది, ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే మనకి పిచ్చి మొక్కలు అలాంటివి కాకుండా మనకు ఉపయోగపడే డైలీ నీడ్స్కి మ్యాంగో ట్రీస్, ఇలా ఫ్రూట్ ట్రీస్ కానీ, ఫ్లవర్ ట్రీస్ కానీ అలా ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. వాకింగ్ ట్రాక్ ఉంది, డిజైన్డ్ LED స్ట్రీట్ లైట్స్, సెక్యూరిటీ ఆర్చ్, మోడర్న్ పార్క్. అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడెక్కడ మన దేశం నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అయితే మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసి అప్పుడు మీకు నచ్చిన చోట ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అలాంటిది. అండ్ మనకి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నష్టపోలేదండి. చాలా మంది ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు మురళీ మోహన్ గారు కానీ, అండ్ శోభన్ బాబు గారు కానీ, వాళ్ళు ఈ యాక్ట్ మీద సంపాదించిన దానికన్నా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసింది బాగా గ్రో అయిన వాళ్ళే చాలామంది ఎక్కువ ఉంటారు. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఫ్యామిలీతో యాక్చువల్గా ఇక్కడ మీరు విల్లాస్ కూడా వీళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు, లేదంటే మీరే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అలా మీరే కన్స్ట్రక్షన్ చేసుకుని ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఏంటంటే మనకి ఫ్యూచర్ అనేది కూడా మనకి అమరావతి డెవలప్ అవుతుంది మీరు ఖచ్చితంగా నమ్ముతుంటే మీ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా డెవలప్ అయింది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీడియో ముగించే ముందు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మనం లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్, 2-wheeler 4-wheeler ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాము, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాము. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి కొటేషన్ తీసుకోండి. అన్ని కంపెనీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు క్వరీస్ పడినప్పుడు ఆన్సర్ చేయడానికి సరైన ఏజెంట్ ఉండాలి మీ దగ్గర. ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మన దగ్గర ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, దట్స్ ఆల్ అండి.